నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ కేసీఆర్ కుట్రలు, వారిద్దరూ తోడు దొంగలేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతాం, ఆదిలాబాద్లో కొత్తగా విశ్వవిద్యాలయం ప్రారంభిస్తామన్న రేవంత్. రాష్ట్రంలో జోరుగా సాగుతున్న నామినేషన్ల సందడి, నామపత్రాలు దాఖలు చేస్తున్న పలువురు అభ్యర్థులు. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు, మే 2న తుది ఉత్తర్వులు వెలువరించనున్న కోర్టు. బెంగాల్లో 26,000 మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు, జీతాలు వెనక్కి ఇవ్వాలని హైకోర్టు సంచలన తీర్పు.